మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. డౌన్ ఘాట్ రోడ్లో 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగరవేసి చిత్రీకరణ చేశారు కొందరు భక్తులు. నిషేధం ఉన్నప్పటికీ తిరుమలకు డ్రోన్ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు డ్రోన్ ఎగరవేసిన భక్తులను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ పైనే ఆర్మీ అని రాసి ఉండడం మరింత వివాదాన్ని రాజేస్తోంది. డ్రోన్ ఎగరవేసిన భక్తులు వేసుకొచ్చిన జీప్లపై ఆర్మీ అని ఉంది. కార్ నెంబర్ AS11Z6777 గా గుర్తించారు. తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. డౌన్ ఘాట్ రోడ్లో 53వ మలుపు దగ్గర కెమెరా ఎగురవేసి చిత్రీకరణ చేశారు కొందరు భక్తులు. అయితే నిషేధం ఉన్నప్పటికీ కూడా తిరుమలకు డ్రోన్స్ తీసుకురావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. అయితే గోపి, ప్రస్తుతం ఇక్కడ ఖచ్చితంగా తిరుమలలో డ్రోన్ ఎగురవేయడం అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది ఆర్మీ వెహికల్లో వచ్చి ఇలా తీసుకోవడం లేదంటే ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మౌంటే మీరు అన్నట్టుగానే తిరుమలలో ఎటువంటి డ్రోన్లు కావచ్చు లేదంటే ఎటువంటి నిషేధిత పదార్థాలని కూడా నిషేధం. ఎందుకంటే అంటే ఎక్కువగా పేలుడు పదార్థాలని ఇట్లా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధం లేకుండా ఇతరులు ఎవరైనా సరే తిరుమలకి తీసుకెళ్తే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటుంది టీటీడీకి సంబంధించి ప్రత్యేక జీవోల చట్టం కూడా ఉంది. అంటే ఎండోమెంట్ కి సంబంధించి టీటీడీ ప్రత్యేక ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికి ఆల్రెడీ ఒక భక్తుడు తిరుమలకు ఇవాళ వెళ్ళడం జరిగింది. తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో దిగే ఘాట్ రోడ్ లో ఒక మలుపు వద్ద 53వ మలుపు వద్ద అతను ఆల్రెడీ కారులో తీసుకువచ్చినటువంటి డ్రోన్ ని తిరుమల సంబంధించినటువంటి కొండలన్నింటినీ కూడా చిత్రీకరిస్తూ ఉండడం స్థానికంగా ఉన్నటువంటి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కావచ్చు లేదా సిబ్బంది వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. వాళ్ళు సెల్ ఫోన్ లో బంధించడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి తెలుసు, భక్తులకు కూడా తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ప్రాంతాలు కావచ్చు లేదంటే అలిపిరి దాటిన తర్వాత తిరుమలలో ఎక్కడా కూడా ఘాట్ రోడ్డు కావచ్చు ఎక్కడా కూడా ఇలాంటివి డ్రోన్లు ఎగరేయడం కానీ లేదంటే నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకెళ్లడం అనేది చాలా చట్ట ప్రకారం విరుద్ధం. అందువల్లనే తిరుపతి అలిపిరి చెకింగ్ పాయింట్ లోనే పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతాయి. దాదాపుగా ఎస్పీఎఫ్ బలగాలు కావచ్చు లేదంటే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తారు. ప్రతి భక్తుడిని తిరుమలకి వెళ్ళేటప్పుడు వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయితే ఈ భక్తుడు డ్రోన్ ని ఏ విధంగా ఎలా తీసుకెళ్లాడు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ అంటే ఆ వెహికల్ ఏదైతే ఇప్పుడు ఘాట్ రోడ్ లో మనకి విజువల్స్ లో బీఆర్కే స్క్రీన్ మీద 6777 ఏదైతే కనపడుతుందో ఈ వెహికల్ ఎన్ని గంటలకు తిరుమలకి వెళ్ళింది, ఆ సమయంలో ఎవరు ఆ లైన్ లో అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ లో లైన్ లో ఉన్నారు, మరి చెకింగ్ జరగకుండా తిరుమలకి వెళ్ళిందా, ఇట్లా అన్ని అంశాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని దానిపైన ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా వేటు వేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు తిరుమలకి తీసుకెళ్లి అక్కడ డ్రోన్ ఎగరేసినటువంటి భక్తుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఉద్దేశపూర్వకంగా తిరుమలకి తీసుకెళ్లి ఏదైనా సరే ఇలా అంటే ఇంకేదైనా కారణాలతో డ్రోన్ విజువల్స్ తీసాడా లేదంటే తెలిసి తెలియని ఉద్దేశంతో తిరుమలకి తీసుకెళ్లి కేవలం తిరుమల అందాలు తిరుమలకు సంబంధించిన హిల్స్ వాటిని చిత్రీకరించేందుకు తీసుకెళ్లాడు. ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ రకమైనటువంటి అంటే డ్రోన్ ఒకసారిగా తిరుమల ఘాట్ రోడ్ లో ఇలా కలకలం రేపడంతో ఒకసారిగా భక్తుల్లో కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. ఎందుకు టీటీడీ విజిలెన్స్ చాలా పటిష్టంగా ఉంటుంది, అలాంటి సమయంలో ఇలాంటి డ్రోన్లు ఎలా తిరుమలకి తీసుకెళ్లారనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా భక్తుల నుంచి డిమాండ్ వినపడుతుంది. మనకు గోపీనాథ్, ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఈ డ్రోన్ల ఎగురవేత అంశం గురించి సీరియస్ గా ఉన్న టైంలో ఖచ్చితంగా, ఎందుకంటే భక్తులు ముందుగా అంటే ఎవరు ఏందనే దాని మీద వాళ్ళని విచారిస్తారు. వాళ్ళు అసలు తిరుమలకు ఎప్పుడు వచ్చారు ఏంటి ఆ కారుకు సంబంధించిన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళన్నీ కూడా ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ భక్తులు కూడా పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత వాళ్ళ మీద అంటే నిజంగానే అంటే తిరుమల హిల్స్ కి సంబంధించి కావచ్చు లేదంటే వాళ్ళలో ఎటువంటి దురుద్దేశం లేకుండా, ఎందుకంటే తిరుమలకు సంబంధించి చాలా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అసాంఘిక శక్తులు లేదా అంటే తిరుమలకు ఆల్రెడీ
ఆల్రెడీ హిట్ లిస్ట్ లో ఉంది. ఇట్లా రకరకాల అంశాలని సెక్యూరిటీ పరంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అలా కాకుండా కేవలం వినోద పరంగా తిరుమల అందాలు లేదా తిరుమల హిల్స్ కి సంబంధించి చిత్రీకరణ కోసమే మేము తీసాము, తెలియని రకంగా తీసాము అని అంటే వాళ్ళకి కొన్ని అంటే శ్రీవారి కానుక ఇట్లా అనేటటువంటి ఒక పేరుతో వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళు వదిలిపెడతారు. లేదంటే ఎంక్వైరీలో గానా వీళ్ళు నిజంగానే ఉద్దేశపూర్వకంగానే తీశారు, దీని వెనక ఇంకేదైనా సరే అంటే భద్రత పరంగా రకరకాల అంశాలు ఏదైనా ఉన్నాయనే కోణంలో గానా విచారణలో గానా తేలితే వారి మీద కేసులు కూడా నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా చాలా సార్లు ఆ విధంగా జరగడం జరిగింది. మరి ఆ రకంగా పోలీసులు కావచ్చు లేదంటే విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే మొత్తం ఇక్కడ ఏంటంటే డ్రోన్ ఎలా తిరుమలకి వెళ్ళింది, కారులో భక్తులు అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే సమయంలో ఆ డ్రోన్ ని కారులో పెట్టుకున్న వెళ్తున్న సమయంలో ఎందుకు దాన్ని గుర్తించలేకపోయారు అనేది ఇక్కడ ఒక వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఆ రకమైనటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా పాత్ర దీంట్లో నిర్లక్ష్యం ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద తిరుమలలో ఒక్కసారికి డ్రోన్ కలకలం అనేది ఇట్లా టీటీడీ అధికారులు కావచ్చు లేదంటే ఎస్పీఎఫ్ బలగాలు అధికారులు కావచ్చు లేదంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం అయితే అవడం జరిగింది. అయితే వీళ్ళపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు మాత్రం టీటీడీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుమలలో ఇలాంటి డ్రోన్లు ఎక్కడ కూడా నిషేధం గతంలోనే చాలా సార్లు, ఎందుకంటే విమానాలే నిషేధించాలని చెప్పి ఇప్పటికే కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇలాంటిది ఒక కలకలంగానే మనం చెప్పొచ్చు. మనకి రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.